గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ముందుగా గణపతి ఆశీస్సులు అందుకొని గోపూజ గావిస్తూ ఉన్నారు. పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ దుహంతి గవః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారార్థమిదం శరీరం అన్నది వేదోక్తి. నది ఎవరి కోసం పారుతుంది? మానవాళి కోసం. ఆవులు ఎవరి కోసం పాలిస్తాయి? మన కోసం. చెట్లు ఎవరి కోసం గాలినిస్తాయి, పూలనిస్తాయి, ఫలాలనిస్తాయి? మన కోసం. మరి మనం కేవలం మన కోసమే కాకుండా మన పక్కవారి కోసం కూడా స్పందించాలి, సాయం అందించాలి అనేది ఈ పరోపకార సూక్తి. మరి వృక్షో రక్షతి రక్షితః, చెట్టును మనం రక్షిస్తే చెట్లు మనం రక్షిస్తాయి. అలాగే గావో రక్షతి రక్షితః, ఆవుల్ని కూడా మనం రక్షించాలి, నదుల్ని కూడా రక్షించాలి, ప్రకృతి యావత్తును రక్షించాలి. మన భవిష్యత్ తరాల కోసం, మన పిల్లల కోసం, పిల్లల పిల్లల కోసం ఆరోగ్యాన్ని అందించాలి అంటే ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ఆ ప్రకృతిలో భాగమే మరి గ్లోబల్ డెస్టినేషన్గా హైదరాబాద్ నగరాన్ని మారుస్తూ తెలంగాణను ఒక విశ్వ అనుసంధానం చేస్తూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన గ్లోబల్ డాక్యుమెంట్ మనకు తెలుసు. కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ మహానగరం, అలాగే పెరి అర్బన్ రూరల్ అగ్రికల్చర్ ఏరియా అంటూ ఈ కోర్ అర్బన్లో కూడా ప్రకృతి మనకిచ్చిన వరం మూసీ నది. ఈ మూసీని ఒక పరిశుభ్రమైన నీళ్లతో ప్రవహించేలా చేయటమే సంకల్పం. ఆ సంకల్పానికి అటు గణపతిని, ఇటు గోమాతను పూజిస్తూ, అలాగే వీరభద్రుని పాదాలు కూడా ఉన్నాయి. వీరభద్రుని పాదాల చింత పూజ సలిపి ఆ ఆలయం లోపలికి వెళ్తారు. ఉజ్జయిని సద్ధర్మ పీఠ పాలిత మచిలేశ్వర వీరభద్రస్వామి దేవస్థానంలోకి వెళ్తారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. పాతరాతి యుగం నుంచి మనిషి వ్యవసాయం నేర్చుకున్నప్పటి నుంచి ఆవులకి, ఎడ్లకు మనకు ఉన్న బంధం మనకు తెలుసు. మనం ఎడ్ల పొలాల పూజ చేసినప్పుడు కూడా మనం ప్రతి ఎద్దును ఒక నందీశ్వరునిగా భావిస్తాం. కొమ్ములకు అందమైన రంగులు పూస్తాం, పూజిస్తాం. అలాంటి ప్రకృతిలో భాగమైనటువంటి ఆవులు, దూడలు, ఎడ్లు